లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఓ ఎస్ఏ చేసిన ఎక్స్ట్రాలకు కూటమి ప్రభుత్వం కూకటేలతో కత్తిరించింది. పార్టీలకు అతీతంగా ప్రజలకు న్యాయబద్ధంగా పనిచేయాల్సిన ఆయన వైసీపీ హయాంలో రెచ్చిపోయారు. అప్పటి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నా బాస్ అంటూ బహిరంగంగా చెప్పుకుంటూ సామాజిక మాధ్యమాలను హల్చల్ చేశాడు. తనకు తాను ప్రకటించుకున్న బాస్ ఆదేశించిందే న్యాయం, చెప్పిందే చట్టం అన్నట్లు అమాయకులపై అక్రమ కేసులు బనాయించారు. నాటి పార్టీ నాయకులు చెబితే బెదిరించి ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. వైకాపా నాయకులతో అంటగాగి ఇతర పార్టీల వారిని ఇష్టారీతిగా కుట్టారు. అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా. వైసీపీ తోక ముడిచింది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టింది. సదరు అధికారి సైలెంట్ అయ్యారు. కానీ అతగాడి బాధితులు ఎద్దుకూరుకుంటారు. ఆధారాలతో సహా ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. విచారించిన ఉన్నతాధికారులు ఆ ఎస్ఐని సస్పెండ్ చేశారు. ఇంతకీ ఎవరా ఎస్ఐ, ఏంటా కథ అనేది చూద్దాం. వైకాపా హయాంలో నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలోని ముత్తుకూరు, కృష్ణాపట్నం పోర్టుల్లో ఎస్ఐగా పనిచేసిన శివకృష్ణారెడ్డి ఏకపక్షంగా వ్యవహరించారు. స్వామి భక్తి ప్రదర్శిస్తూ ఆ పార్టీ నాయకులు చెప్పినట్లు పనిచేశారు. వైకాపా ప్రభుత్వం నాయకులకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై అక్రమ కేసులు బనాయించారు. తేదేపా నాయకులు, సానుభూతి పరులు కనీసం స్టేషన్కి కూడా రాకుండా భయభ్రాంతులకు గురిచేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో వైకాపా భారీ ఆధిక్యంతో గెలుస్తుంది. అయితే తేదేపాకు డిపాజిట్ కూడా రాదు. పోటీ చేసి భంగపడటం ఎందుకు అంటూ ఫక్తు సీసీపీ నాయకుల్లా ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర దుమారం రేపాయి. దీంతో ఆయన ముత్తుకూరు నుంచి కృష్ణపట్నం బదిలీ కాగా ఆ స్థానంలో సొంత తమ్ముడినే నియమించేలా పావులు కదిపారు. అనంతరం ఎస్బీలో పనిచేస్తూ ఎన్నికల సమయంలో లోపాయికారిగా మొత్తం సమాచారం వైకాపాకు అందిస్తున్నారని తేదేపా నాయకులు ఫిర్యాదు చేయడంతో జిల్లా నుంచి బదిలీ చేశారు. ఎస్ఐ శివకృష్ణారెడ్డి బరితెగింపు సామాజిక మాధ్యాల్లో ఆయన పెట్టిన పోస్టులు తేటతెల్లం చేస్తున్నాయి. తన కుమారుడు పుట్టినరోజు సందర్భంగా మాజీ మంత్రి కాకాని ఇంట్లో ప్రత్యేకంగా కేకు కోయించి కుమారుడికి మై బాస్ ఆశీర్వాదం అందించారు అంటూ పోస్టు చేశారు. వైకాపా నాయకుల ఇళ్లకు వెళ్లి పుష్పగుచ్చాలు ఇచ్చిన ఫోటోలు కూడా స్వయంగా ఆయనే సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. అయితే వైసీపీ హయాంలో ఎస్ఐ పెట్టిన టార్చర్ భరించిన ఆయన బాధితులు కూటమి ప్రభుత్వం వచ్చాక ఎస్ఐ శివకృష్ణారెడ్డి శైలి, ఆయన వ్యవహారాలపై ఆధారాలతో సహా హోంమంత్రి, డీజీపీ, హోంశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. బాస్ చెప్పారంటూ పలువురిపై అక్రమ కేసులు బనాయించారని, ప్రజలను వేధించారని వారి దృష్టికి తీసుకెళ్లారు. విచారించిన ఉన్నతాధికారులు ఆయనపై వేటు వేశారు. ఎట్టకేలకు ఎస్ఐపై వేటు పట్టడంతో బాస్ ఎవరో తెలిసిందా ఎస్ఐ గారు అంటూ బాధితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ అధికారులు ఎవరైనా ప్రభుత్వ పెద్దలకు తొత్తులుగా మారొద్దని, ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజల కోసమే పనిచేయాలని తెలుసుకుంటే మంచిది. మరి మీరు ఏమంటారో కామెంట్ చేయండి. For more videos like this, subscribe Big TV channel.